నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి. ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచ్లదే అని స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు. దక్షిణ భారతదేశంలో డిప్యూటీ సీఎం చేపట్టిన షష్ఠ షణ్ముఖ యాత్ర ఆధ్యాత్మిక పర్యటన ముగిసింది. తమిళనాడులోని తిరుత్తరణి క్షేత్రం, మధురై కొలువైన అరుల్మిగు సొలైమలై మురుగన్ ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్. తుని పట్నంలో వైసీపీని దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న మాజీ మంత్రి యనమల. మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి దాదాపు 10 మంది కౌన్సిల్ సభ్యులను టీడీపీలోకి ఆహ్వానించిన రామకృష్ణుడు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి. వైసీపీ పాలక పక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీలోకి చేర్చుకునే దిగజాడు రాజకీయాలు చేస్తున్నారన్న రాజా. సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. కందుకూరులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెటీరియల్ రికవరీ సెంటర్ ప్రారంభించారు. అనంతరం కందుకూరు నియోజకవర్గం దుబగుంట గ్రామస్తులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త నుంచి సంపద సృష్టించేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సర్పంచి ప్రథమ పౌరుడని, పంచాయతీ నిధులతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచ్లదే అని చంద్రబాబు అన్నారు. ఇకపై అన్ని గ్రామాలకు ర్యాంకులు ఇస్తామని, బాగా పనిచేసే సర్పంచ్లను సత్కరిస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి నారాయణకు ఓ టార్గెట్ ఇచ్చానని, ఏడాది గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి ఏ పట్టణంలోనూ 100% చెత్త కనిపించకుండా ఉండాలని మున్సిపల్ శాఖకు బాధ్యత అప్పగించాలని వివరించారు. ఇది రెండు తీసుకోండి, ఇది తీసుకోండి. ఆ చేతులు కాళ్ళు అవన్నీ చేయించడానికి జైపూర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవి ప్రతిమన చెప్పండి, అది స్ట్రక్చర్ చేసి ఎక్కడా లేకుండా అందరూ చేయాలి. కనుక వెరిఫై దిగుబడి ఏం లేదు సార్. నెలకు ఒక సంవత్సరానికి ఒక గెలట్ చేశారు. ఉన్నాయి సార్. ఆ దొడ్లో అరిషేట్ చేశాను సార్. 5 లీటర్లు వస్తుంది. 3 లీటర్లు నాన్నగారు సార్, నాన్నగారు పక్ష 6 సంవత్సరాల నుంచి మంచాల్లో ఇది పెరాలసిస్ 58% ఉంది సార్. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ మనకి రాలేదు సార్. ఫస్ట్ టైం మొన్న మనకి ఫస్ట్ స్లాట్ రిలీజ్ చేసినప్పుడు నేను ట్రై చేసి చేయించాను సార్. కానీ టెంపరీ ఫిజికల్ టెంపరీ అని చెప్పేసి మనకి
ఇంకా ఏం రాలేదు సార్. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల డిజబిలిటీ టెంపరీ డిజబిలిటీ కాబట్టి 58% ఉంది సార్, బట్ ఇట్ వోంట్ ఎలిజిబుల్ ఫర్ ద 15% సార్, ఇది టెంపరీ కాబట్టి 6 years నుంచి సేమ్ ఇదే. ఇప్పుడు ఎంత వస్తుంది? 4,000. దీన్ని 6,000 ఇవ్వలేరా? సదరంలో ఇట్ ఇస్ 58% సార్, దట్ ఈస్ ఆల్సో రీసెంట్ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల టెంపరీ డిజబిలిటీ సార్. పర్మనెంట్ డిజబిలిటీలో 58 more than 50% విల్ బి, more than 80% విల్ బి ఎంటైటిల్డ్ సార్. సార్ చూడండి Yes, సార్ sir. పాసిబుల్. ఇడు అంతే 6,000 ఇవ్వండి. ఓకే సార్. అది ఎగ్జిబిషన్ నా డైరెక్షన్ రికార్డ్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. నీ పేరేంటి? థ్యాంక్ యూ Thank you, థ్యాంక్ sir. యూ అమ్మా, నమస్కారం. ఎక్కడ? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక పర్యటన ముగిసింది. తమిళనాడులోని తిరుత్తని క్షేత్ర దర్శనంతో పవన్ కళ్యాణ్ చేపట్టిన షష్ఠ షణ్ముఖ యాత్ర ముగిసింది. ఈ ఉదయం మదురై జిల్లాలో అలగర్ కొండల్లో కొలువైన అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించనున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పవన్ను పూలమాలలు, శాలువాలతో సత్కరించి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయానికి అనుగుణంగా మురుగన్కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్ఠి కవచం, తిరుక్కల్ పారాయణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్, ఆయన తనయుడు అఖీరానందన్, మిత్రుడు టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. பரிபுர நிற்பதமைத்து பயிரவிதி கொட்ட நடிக்க கடுகொடு கடுதாட திக்கு பரியட்ட பைரவ தொக்கு தொகு தொக்கு தொகு தொகு சித்திர பவுரிக்கு திகடகயன போத கொத்து பறை கொட்ட கடமிசை புக்கு குகு புக்கு குகு குகு குத்தி புதை புக்கு பிடியன புது கூகை பொட்புட்டள நட்ப கவுளரை வெட்டி பணியிட்டு குலகிரி குத்து படவுத்து கொரவள பெருமாளி ஏவத்த கிரதத்தை கடவிய பச்சை புயனச்ச தகுபொருள் வட்டத்தொடு ரட்சி தருள்வதும் ஒரு நாடு. எல்லாருக்கும் வணக்கம். இது வந்து 5வது முருகன் டெம்பிள் நான் விசிட் பண்ணேன். இல்லை 5வது 6வது திருத்தணி போகிறேன். இல்லை இது 6, நீங்கள் போகிறது 6. நான் போகிறது 6. இது 6வது படம். இது 6வது. கீழே இறக்குப்பா, கொஞ்சம் கீழே ஒரு 4 வருஷமாக இங்கே எல்லாம் அதாவது 6வது சுப்பிரமணியர் கோயில் பார்க்கணும் ரொம்ப ஆசையாக இருந்தது. ஃபைனலாக இன்றைக்கி கடவுள் அனுமதி கொடுத்துட்டாங்க. எனக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. இது வந்து சும்மா நான் வந்து கடவுள்கிட்ட வேண்டிக்கிட்டு எல்லாரும் நாட்டுக்கு எல்லாரும் நடக்கட்டும், பாரத பூமிக்கு நல்லது நடக்கட்டும், தமிழ்நாட்டுக்கு நல்லது நடக்கட்டும், அதுதான் என்னோட ப்ரேயர்ஸ். தமிழக மக்கள் எப்படி தமிழக மக்கள் எப்படி உங்களுக்கு உபசரிச்சாங்க? 6 மணி வீடு போனீங்களே, இந்த மாதிரி எல்லாம் ரொம்ப என்னது ஒரு அன்பு கொடுத்துருக்காங்க. எங்கே போனாலும் சரி. ஸோ ஒரு 8-10 வருஷமாக 10 வருஷம் நான் மெட்ராஸில் இருந்துட்டேன். ஸோ அதுக்கு தமிழ் மக்களோட அன்பு எனக்கு தெரியும். ஸோ அது கண்டினியூ ஆயிடுச்சு. அதுக்கு ரொம்ப ரொம்ப சந்தோஷமாக கோயில் வளர்ச்சி இல்லை. நான் என்ன நினைக்கிறேன்னா, ஆனந்த் ஃப்ரெண்ட் நண்பர் ஆனந்த் சார் ஒரு டிடிடி போர்டு மெம்பர். ஸோ நான் ஒரு இந்த 6 முருகன் கோயிலுக்கு நான் என்ன பண்ணணும்னு நான் யோசிக்கிறேன். என்னென்ன டெவலப்மெண்ட் பழனிக்கு என்ன பழனிலேருந்து கேட்டிருக்காங்க. பழனியில் வந்து டைரெக்டாக ஒரு திருப்பதிக்கு ஒரு பஸ்ஸு நிறுத்திட்டாங்க கரோனா அப்புறம்னு. அதை நான் திருப்பி ஆரம்பிக்கிறதுக்கு ரெடியாக இருந்தது. ஆரம்பிக்கிறதுக்கு நான் ஃபோன் பண்ணிட்டேன் நேற்று. ஸோ அதுவும் ஆரம்பிக்கிறேன். அதுக்கு ட்ரெயின் கேட்டாங்க. ஸோ அதுவும் ஆரம்பிக்க போகிறேன். பட் இது தாண்டி 6 முருகன் கோயிலுக்கு என்னென்ன பண்ணணும் இதெல்லாம் நான் இவர் அனுப்புகிறேன். நான் தனியாக நான் அனுப்புகிறேன். ஏன்னா டெவலப்மெண்ட் என்னென்ன பண்ண முடியும், நம்மளால் என்னென்ன பண்ணுறதுக்கு நான் தயாராக இருக்கேன். திருப்பதிக்கு போனால் முக்கியமாக தமிழக மக்கள் எல்லா கோயிலும் சீக்கிரம் சாமி கும்பிட்டுருவோம். ஆனால் திருப்பதிக்கு லாங் ஹவர்ஸ் ஆகுது. மக்கள் காத்து கிடக்கு பக்தர்கள் லாங் டைம் அது எளிமையாக இருக்கு. பிளான் பண்ணுறாங்க, பிளானிங்கில் இருக்கு. போட் பிளானிங்கில் இருக்கு. டிடிடி போட் பிளானிங். తుని మున్సిపాలిటీలో రాజకీయం రోజురోజుకు మారుతూ వస్తున్నాయి.
నిన్న మొన్నటి వరకు సంపూర్ణ మెజార్టీతో కొనసాగుతున్న వైసీపీ మున్సిపల్ పాలకవర్గం నేడు రాజకీయ ఫిరాయింపులతో విలవిలలాడుతోంది. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ పాలకవర్గంలో జరుగుతున్న రాజకీయ మార్పిడి చివరికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకే ఎసరు పెట్టేలా ఉందని రాజకీయ ప్రముఖులు వాపోతున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఒక కౌన్సిల్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా నేడు అది కాస్త సుమారు 10 మందికి చేరుకోవడంతో వైసీపీ మున్సిపల్ కేడర్లో ఆందోళన మొదలైంది. మున్సిపాలిటీలో ఖాళీ అయిన వైస్ చైర్మన్ రెండవ పదవి కోసం ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలతో మొదలైన రాజకీయ రచ్చ నేడు చైర్మన్ పదవిని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2 రోజుల వ్యవధిలోనే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో సుమారు 10 మంది కౌన్సిల్ సభ్యులు తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎక్కడంతో వైసీపీ మున్సిపల్ చైర్మన్ పదవి మునిగిపోతుందని ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సోమవారం జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై పార్టీలు బలబలాలు తేలాలని ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. కాదన్నా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఇటు ప్రజలను అటు వైసీపీ పాలక పక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తుందని తుని మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిల్ సభ్యులను బెదిరించి కేసులు పెడతామని లొంగ తీసుకుంటున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని కార్యాలయంలో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మున్సిపల్ పాలక వర్గాన్ని రాజకీయ కక్ష సాధింపుతో చీల్చుతూ కౌన్సిల్ సభ్యులను పోలీస్ బెదిరింపులతో లొంగ తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎంతో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కౌన్సిల్ లాంటి విషయాల్లో కలగజేసుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ రాజకీయ వేధింపులను ప్రతిఘటిస్తూ పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేస్తామని వైసీపీ క్యాడర్ ఎవరు ఆదర్శ అన్నారు. తునిలో చాలా భయంకరంగా అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసు ఉపయోగించుకుని కౌన్సిలర్లు, చిన్నపిల్లలైనటువంటి కౌన్సిలర్ల మీద బెదిరింపులు, వేధింపులు, మహిళల మీద రౌడీ షీట్లు కడతామని, లేదంటే కిడ్నాప్లు చేయడానికి ప్రయత్నం చేయడం, రకరకాలుగా మహిళా కౌన్సిలర్లను అయితేనే పురుషులను అయితేనే విపరీతంగా వేధించున్నారు గత 2 రోజుల్లో. కానీ పోలీస్ అయితే ఇంక చెప్పవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ అయిపోతున్నారు. డైరెక్ట్గా కౌన్సిలర్స్ ఇంటికి వెళ్ళిపోవడం, ప్రలోభాలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. తుని మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రజల మద్దతుతోని. 30కి 30 వైస్ చైర్మన్ ఎన్నికల నిమిత్తం ఎన్నికగా సంబంధించినంత వరకు ఒక్క కౌన్సిలర్స్
కమిషనరు చైర్మన్ తప్పిస్తే, ఎలక్షన్ ఆఫీసర్ తప్పిస్తే వెళ్ళకూడనటువంటి హాల్లోకి, కౌన్సిల్ హాల్లోకి తెలుగుదేశం పార్టీ నా తాలూకు కార్యకర్తలు, మద్యం సేవించి రౌడీలు, గూండాలు కూడా ఎంటర్ అయ్యి చాలా అసభ్యంగా ప్రవర్తించడం, చాలా భయంకరంగా వాళ్ళు నచ్చిన విధంగా వాళ్ళు బిహేవ్ చేయడం మనం వీడియోలో అన్నీ చూస్తూనే ఉన్నాం. మీడియాలో చూస్తూ ఉన్నాం, వీడియోలో చూస్తూ ఉన్నాం. రెండోసారి కూడా అదే పరిస్థితి. ఇది గమనించి మా కౌన్సిలర్ల మనోభావాలు దెబ్బతిని ఈ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టును ఆశ్రయించడం జరిగింది. గౌరవ కోర్టు వారు క్లియర్గా డీజీకి, ఎలక్షన్ కమిషన్ కూడా మీరు వీడియోలో చిత్రీకరించి అదేవిధంగా తగిన భద్రత కల్పించాలని చెప్పేసి గౌరవ కోర్టు వారు డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మా కౌన్సిలర్ల మీద ఇంకా వేధింపులు పెరిగిపోయాయి. నిన్న రాత్రి అంతా ఎవరికి నిద్రలేదు. అందరూ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంట్ల మీద దాడులు, ప్రతి ఒక్కరి ఇంట్ల మీద దాడులు, దౌర్జన్యాలు, అరాచకం చేసేస్తున్నారు. ఒకటైతే నేను చెప్పగలను, వయసు యనమల రామకృష్ణుడి గురించి కాదు, రాజా అశోక్ బాబు గురించి చెప్తున్నాను. అతను మాజీ ఎమ్మెల్యే. అశోక్ వయసు కూడా మా తండ్రి వయసు అయింది. ఇప్పుడు ఒక నాయకుడు సంబంధించి ఒక కార్యకర్త లేకపోతే చిన్న స్థాయి నాయకుడు బెదిరించాడు, లేకపోతే రకరకాల పనులు చేస్తే తప్పని పరిస్థితుల్లో ఈ పెద్ద నాయకులు మోయవలసి వస్తుంది. నిందలో అయ్యి పెద్ద నాయకులు మోయవలసి వస్తుంది తప్పని పరిస్థితుల్లో. కానీ ఒక ఎమ్మెల్యే చేసిన వ్యక్తే ఈ చిన్నపిల్లల లాంటి కౌన్సిలర్లను బెదిరించడం అన్నది ఎంతవరకు సమంజసం? మనం నివసిస్తున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి గోపిశెట్టి మనోహర్ తెలిపారు. శనివారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన భూస్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అధికారి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చెత్తను తడి పొడి విడదీసి విధానంపై అధికారులకు స్థానికులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రతి చెత్తను తడి పొడిగా విడదీసి పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో పరిశుభ్రంగా ఉంచుకోవడంలో స్థానికుల సహకారం ఉండాలని, వారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యాలయం పారిశుద్ధ్యం పరిస్థితులను పరిశీలించి చెత్త కుప్పలు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో రవాణా శాఖ అధికారి గోపిశెట్టి మనోహర్ మరియు సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కెవి ప్రకాష్ రావు, ఏవి రమణ, టి రాజన్న, అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాలభారతి మరియు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం స్వచ్ఛత కార్యక్రమాలు అన్ని ఆఫీస్ చుట్టూ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి వారము ప్రతి నెల ఒక్కొక్క థీమ్ వస్తుంది. థీమ్తో పాటు మేము చేస్తున్నాం అనమాట. ఈసారి థీము తడి చెత్త పొడి చెత్త విభజన. దీని కొరకు ఏవైతే కార్యక్రమాలు చేయాలో సెపరేట్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడము, వేస్ట్ కలెక్షన్, వేస్ట్ సెగ్రిగేషన్ ఇలాంటివన్నీ చేయడము, దీని మీద అవగాహన అనేది పెంచడం జరుగుతుంది. మాతో పాటు ఆఫీస్లోని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సిటిజన్స్, ఇంకా డ్రైవింగ్ స్కూల్ తలుపు రిప్రజెంటేటివ్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆఫీస్లో కూడా ప్రతి వారము ప్రతి నెల ఫైల్స్ అన్నీ క్లియర్ చేయడము, ఎక్కడ ఎటువంటి పెండింగ్ ఏవి పెట్టకుండా ఇంకా ఆఫీస్ అన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఇటువంటి శుభ్రత కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుందండి. అయితే ఇదే విధంగా మన ఆఫీస్లోనే కదా అన్ని ఆఫీసుల్లోని, అన్ని ఊర్లోని, గ్రామ పంచాయతీల్లోని ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన శనివారం జరిగింది. ప్రతిరోజు వివిధ పనుల కొరకు అధిక సంఖ్యలో ప్రజలు కలెక్టరేట్కు వస్తుంటారని, అటువంటి వారికి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాంగణంలో గల పిచ్చి మొక్కలను శుభ్రం చేసి అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా
భాగంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు, అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మన ఇంటి పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుతామో అంతే పరిశుభ్రతతో కార్యాలయ పరిసరాలను ఉంచాలని, కలెక్టరేట్ ప్రాంగణమే కాకుండా ప్రతి కార్యాలయ పరిసరాలను పరిశుభ్రతగా ఉంచాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పారిశుద్ధ్య విధుల్లో విశేష సేవలు కనబరిచిన పారిశుద్ధ్య కార్మికుడు జలగొడుగుల చిరంజీవికి కలెక్టర్ ఈ సందర్భంగా దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమంపై జేసీకి కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ పి ధర్మచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీద టైర్లు పెడతారు. ఇక్కడ ఏదో ఉంది, ఆ టైర్ తీయతో లాగండి, కర్రతో లాగండి. పైన వాటర్ బాటిల్స్ చూడు, అందులో నీరు అలాంటివి ఉండకూడదు. టైర్లు ఉంటే దాంట్లో ప్రతి ఒక్క కాలువ వీధి శుభ్రంగా ఉండాలి. ఎంత అమ్మావు? కేజీ ఎంత అమ్ముతున్నావు చెప్పు. రాసుకో, రేటు రాసుకో. ఎంతకి అమ్ముతున్నారు కేజీ? ఎంతకు అమ్మచ్చు? నీకు ఎస్ఎల్ఆర్ ట్రైనింగ్ ఇచ్చాను కేజీ. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇక నిజం పాములు వస్తే భయపడతావా ఏంటి? సో ఇది పేరు మంచిగా ఒక ప్యాకెట్ లో పెట్టి ఎవరైనా ఇంకా నర్సరీలు, పార్వతీపురం కూడా ఎవరైనా కొంటానంటే వాళ్ళు కూడా ఇది ఏం ముట్టుకున్నా ఏమవుతుంది ఇది. లేదు సార్, కొంచెం కొరత పని ఉంది అంతే. హోల్స్ కూడా చేయాలి. విండోస్ హోల్స్ చేయాలి. ఎక్కువ అటు నువ్వు కట్టుకున్నావు ఎంత అయింది అంటే తెలుసా? మరి తెలియలేదు మాకు. ఓకే, మీకు ప్లాస్టిక్ ప్యాక్ తెప్పించాం సార్. దాన్ని ప్లాస్టిక్ దీని లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తుంది సార్. అక్కడి నుంచి దానిలో ఇదైపోయి మనం వెళ్తాం. ముందు కూడా ఒక ఫిట్ అవుతాం సార్. అక్కడ ఓకేనా? అప్పుడు మనం నివసిస్తున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శనివారం అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెత్తను తడి పొడి విడదీసే విధానంపై అధికారులకు, స్థానికులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను తడి పొడిగా విడదీసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు తెలియజేశారు. గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవడంలో స్థానికుల సహకారం ఉండాలని, వారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ డివిజన్ అధికారి షేక్ ఐజా, ఎస్డీసీ మరియు మండల ప్రత్యేక అధికారి సుబ్బలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి ఆర్ శిరీషారాణి, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓ కె రాజకుమార్, ఎంపీటీఓ కెవి నరసింహారావు, ఈఓ పిఆర్డి మరియు గ్రామ వార్డు సచివాలయ అధికారి ఈ నాగలక్ష్మి గ్రామంలో పర్యటించి షాపులు, ఇళ్లలోని చెత్తను కాలువలోను, రోడ్డుపైన పడవేయకూడదని, ప్రతి ఒక్కరూ చెత్తబుట్టలను వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. Gracias.
కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో కాట్రావులపల్లి నరసింహారావుపేట R&B రోడ్డు గొల్లల మామిడాడ మెయిన్ రోడ్ పనులు ప్రారంభించడం వల్ల వాహనాలకు దారులు మళ్లించడం వల్ల ఈ సందర్భంగా తెలుగుదేశం గ్రామ అధ్యక్షుడు తమలంపూడి శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 16/2/2025 నుంచి వర్క్ ప్రారంభించడం జరుగుతుందని, సుమారు 25 రోజుల వరకు రోడ్డు పనులు జరుగుతాయని, గత ప్రభుత్వంలో ఆగిపోయిన రోడ్డుని శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచిన 6 నెలల్లో గ్రాంట్ తెచ్చారని, గొల్లల మామిడ గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని శివరామరెడ్డి అన్నారు. అలాగే వాహనదారులు రాకపోకలకు గండ్రేడు పెద్దాడ వయా గొల్లల మామిడాడ మీదుగా దారి మళ్లించడం జరిగింది కావున వాహనదారులందరినీ గమనించవలసిందిగా కోరుతున్నానని తెలిపారు. వాహనదారులకి ముఖ్య విజ్ఞప్తి, నరసరావుపేట కాట్రోలపల్లి R&B రోడ్డుకి సంబంధించి గొల్లల మామిడి మెయిన్ రోడ్లో గత 5 సంవత్సరాలుగా నోచుకొని సిమెంట్ రోడ్డు మన రామకృష్ణారెడ్డి గారి అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలను శాంక్షన్ చేయడం జరిగింది. అనగా 16/2/2025 నుండి మెయిన్ రోడ్ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ కారణంగా 4 వీలర్స్, బస్సులు, లారీలు ఇవన్నీ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గండ్రేడు పెద్దడ వయా మామిడాడ ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. వాహనదారులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ పంచరామ క్షేత్రమైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం నందు ఫిబ్రవరి నెల 24వ తేదీ నుంచి మార్చి 1 వరకు 6 రోజుల పాటు జరిగే శివరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవంలోకి గాను దేవస్థానం ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 26వ తారీఖు సాయంత్రం శివపార్వతుల కళ్యాణముకు సుమారుగా 50,000 నుంచి 60,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. 27వ తేదీన రథోత్సవం, మార్చి 1వ తేదీన పుష్పోత్సవం కూడా జరుగుతుంది. అలాగే శివపార్వతుల దర్శనార్థం వచ్చిన భక్తులకు మంచినీరు, పాలు, అలాగే అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీటి వసతి, టాయిలెట్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకోవాలని ఈవో నీలకంఠం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియాకు తెలియజేయడం జరిగింది. నమః శివాయ. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ పంచరామ క్షేత్రమైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర దేవస్థానం నందు 2025 సంవత్సరంలో అనగా ఈ నెల ఫిబ్రవరి 24వ తారీఖు నుండి మార్చి 1 వరకు 6 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. 24వ తారీఖు సాయంత్రం కళ్యాణం, 26వ తారీఖు మహాపర్వదినం ఎక్కువ మంది భక్తులు 50,000-60,000 మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. దాని దగ్గరగానే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే 27వ తారీఖు రథోత్సవం, 1వ తారీఖు శ్రీ పుష్పోత్సవం కూడా నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి ఏర్పాటు గురించి అసిస్టెంట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగు వివిధ శాఖల అధికారులతో నిర్వహించడం జరిగింది. అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ శ్రీయుత కమిషనర్ వారు కూడా వీటిపై భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సామాన్య భక్తులకి అసలే ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా వాళ్ళు చెప్పింది, క్యూ లైన్లో ఎక్కడ కూడా
రద్దీ లేకుండా సాఫీగా జరిగేటట్టుగా చూడమన్నారు. అలాగే టాయిలెట్స్, మంచినీరు ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున అలాగే 26వ తారీఖు శివరాత్రి పర్వదినం రోజుని స్వచ్ఛంద సంస్థలు మనకి పాలు అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా శ్రీ అమ్మవారిని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నిరుపేదలకు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి చేసిన సేవలు చిరస్మరణీయమని ఏలూరు జిల్లా పంచాయతీరాజ్ అధికారి తూతిక విశ్వనాథ్ కొనియాడారు. పిఠాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి సంస్మరణ సభ పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డు వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జరిగింది. ముందుగా ఏలూరు జిల్లా పంచాయతీరాజ్ అధికారి తూతిక విశ్వనాథ్ డాక్టర్ శ్రీరం ప్రసాద్ చేతుల మీదుగా డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి డాక్టర్ శ్రీరామచంద్రమూర్తికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూతిక విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. శ్రీరామచంద్రమూర్తి గారు అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరు. పిఠాపురం నియోజకవర్గానికి వారు చేసిన సేవలు, అలాగే ఈ జిల్లాకి డాక్టర్గా వారు అందించినటువంటి సేవలు, ముఖ్యంగా వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్లోని వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది చేనేత కులాలను ఐక్యం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి మరి ఈరోజు మీ అందరికీ తెలుసు ఆయన మంచి పేరు తెచ్చుకొని ఆయన అమరులయ్యారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో మరి డాక్టర్ గారిన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గొల్లప్రోలు కానీ, ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం రూరల్, గొల్లప్రోలు టౌన్ వీరందరికీ కూడా మరి వారి ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా అత్యంత నిరుపేదలకు వారి అందించినటువంటి సేవలు అజరామం. వారి ఆశయాలను తప్పనిసరిగా నేటి యువత, నేటి తరం వారు ఆదర్శవంతంగా తీసుకోవాలి. మరి సంపూర్ణ ఆరోగ్యంతో 100కి నిండు నూరేళ్ళు కూడా ఆయన బ్రతికి మరి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ మహత్తర కార్యక్రమాన్ని మనం స్మరించుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగస్వాములు మేమందరం అయ్యాం. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి వారు పిఠాపురం మున్సిపాలిటీకి వారు అందించిన సేవలు, ఒక త్రాగునీరు సమస్య, మరి ఎన్నో వార్డుల్లోని త్రాగునీరు సమస్యను వారు పరిష్కరించారు. మరి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి పెన్షన్ కానీ, గృహాలు కానీ, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచారని అంటే అది మరి డాక్టర్ మూర్తి గారి హయాంలోనే ఈ పిఠాపురంలో జరిగింది. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మరి పిఠాపురంలోని మరి పట్టణ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, అలాగే ఎవరు ఇంటికి ఎవరు వచ్చినా సరే ముందు పేదవాడు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ కులస్తులు వచ్చినా, ఏ మతస్థులు వచ్చినా ముందు వారిని ఆప్యాయంగా పలకరించి రమ్మని వారికి ఇచ్చే సేవలు అందించే విధానంలో మరి మూర్తి గారిని నేటి తరం రాజకీయ నాయకులు కానీ, నేటి తరం యువ డాక్టర్లు కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆదర్శవంతంగా తీసుకొని సమాజ అభివృద్ధి కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అండ్ మేము ముఖ్యంగా మరి మూర్తి గారు అందించినటువంటి సేవలు మరి మేమందరం కూడా చాలా వరకు మిస్ అవుతూ ఉన్నాం. నిజంగా ఆయన లేని తీరని లోటు మాట వాస్తవంగా చెప్పాలనుకుంటే అటువంటి మహానుభావుడు, అటువంటి వ్యక్తి మళ్ళీ పుడతాడా అన్న భావజాలం కూడా చాలామంది జనాల్లో ఉంది. మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి మా శ్రీరామ్ ప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు సంస్మరణ సభగా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం, దానికి మేమందరం రావడం, వారి అభిమానులు చూశారు. ఈరోజు పిఠాపురంలో ఇక్కడంతా కూడా కొన్ని వేల మంది అభిమానులు వారికి రావడం, వాళ్ళని స్మరించుకోవడం అన్నది మాకు చాలా చాలా గొప్ప అనుభూతిగా, అవకాశంగా భావిస్తూ ఉన్నాం. ఒక్కసారి మేమందరం కూడా మరి డాక్టర్ మూర్తి గారికి జోహార్లు పెరుగుతూ
మరి అమర్ రహే అనే నినాదంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా విచ్చేశారు. అనంతరం అనకాపల్లి రింగ్ రోడ్ జంక్షన్ నుంచి బైక్ ర్యాలీతో పట్టణ పురవీధుల గుండా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేయడం వల్ల 30% చనిపోయారని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. ఈ ముగింపు ఉత్సవాల్లో ఏఎస్పీ దేవప్రసాద్, జిల్లా రవాణా శాఖ అధికారి గోపిశెట్టి మనోహర్, డీఎస్పీ శ్రావణి, సిఐలు విజయ్ కుమార్, రవికుమార్, అల్లు స్వామినాయుడు, ట్రాఫిక్ సిఐ నారాయణ, ఎస్ఐలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, రవికుమార్, ఈశ్వరరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి టౌన్ లిమిట్స్లో మనం ఒక మెగా బైక్ అవేర్నెస్, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ హెల్మెట్ అవేర్నెస్ మీద మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్. మనం లాస్ట్ 1 month నుంచి ఇది సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము యాజ్ పర్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్. సుమారుగా 200+ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం పెట్టడం జరిగింది అనకాపల్లి జిల్లా మొత్తం. ఇంకా ట్రాఫిక్ వైలేషన్ చలాన్స్ కూడా ఎక్కువగానే పోస్ట్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ సీయింగ్ సమ్ గుడ్ రిజల్ట్స్ ఆన్ ద రోడ్. మనకి ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ 1 month డేటా మనం చూసుకుంటే ఫార్చునేట్లీ కొద్దిగా తగ్గిపోయింది. ఇంకా మనకి సేమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇంకా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కంటిన్యూస్గానే చేసుకోవాలి. సో దాట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ కెన్ బికమ్ యాక్సిడెంట్ ఫ్రీ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మనం తగ్గిపోవచ్చు. ఇంకా ఒకటి ట్రాఫిక్ అండ్ హెల్మెట్ సంబంధించి ఎస్పెషలీ మనం ఫోకస్ పెడితే ఉన్నాం. ఈరోజు కూడా సిఎస్ఆర్ కింద మనకి హెల్మెట్స్ మన పోలీస్ స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. సో దాట్ అట్లీస్ట్ నో పోలీస్ పర్సనల్ షుడ్ బి విదౌట్ హెల్మెట్స్ వైల్ డూయింగ్ దేర్ డ్యూటీ. ఇంకా ఒకటి మీడియా ఫ్రెండ్స్ ద్వారా నేను పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ISI సర్టిఫైడ్ హెల్మెట్స్ వాడుకోవాలి. ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో, కానీ ఇట్ విల్ సేవ్ ఆల్ ద లైఫ్స్. లాస్ట్ ఇయర్ మాత్రమే మనం చూసుకుంటే సుమారుగా 300+ అన్ఫార్చునేట్ డెత్స్ జరిగింది. ఇందులో 30% ఆఫ్ ద డెత్స్ బికాజ్ ఆఫ్ నో హెల్మెట్ డ్రైవింగ్ కోసం జరిగింది. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి అవాయిడెడ్ విత్ ద యూజ్ ఆఫ్ ISI సర్టిఫైడ్ హెల్మెట్స్. మన పోలీస్ సైడ్ నుంచి కూడా మనం ఫెసిలిటేట్ చేస్తున్నాం అండ్ హెల్ప్ చేస్తాం సో దట్ వీ కెన్ మేక్ అవర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ యాక్సిడెంట్ ఫ్రీ. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూమణి దంపతులు, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు, తోట సర్వారాయుడు, సునీత దంపతుల యాజమాన్య సంకల్పంతో ఇరిపాక గ్రామంలో హరిహర ఆలయ సముదాయంలో ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీ వైఖానన భగవత్ శాస్త్ర ప్రకారముగా యువ బ్రాహ్మ శ్రీమాన్ మానింగిపల్లి సత్యపవన్ కుమారాచార్యులు ఆధ్వర్యంలో జరుపబడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో 3వ రోజు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ధ్యానము, కుంభారాధన, పద్మపుష్పములతో మంత్రార్చన, పరమాత్మిక విశేష పద్మపుష్పముల హోమం, చతుర్దశ కలశారాధన, నవకలశారాధన, విశేష స్వప్నమును, క్షీరాదివాసం, ఆదివాస ప్రధాన హోమములు, సాయంత్రం యాగశాల కార్యక్రమములు, అగ్నిధాన్యం, కుంభారాధన, సర్వ దైవత్య వైష్ణవ ప్రధాన హోమములు, కోటిలింగేశ్వరుడికి వినాయక పూజలు, దర్బార్ సేవ 4వ రోజు కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి 17వ తేదీన అంగరంగ వైభవంగా శివకేశవుల ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. పునరస్యామి ధూపదీపాంతరం శుద్ధ్యాదమనియాదమర్పయామి. ఓం
ఓమాత్మాయ నమః ఓం ఏతత్సోమస్య సూర్యస్య సర్వలింగకృష్టాపయతి పాణిమంత్రో పవిత్రం బలాయ నమః గోవిందాయ నమః. ఓం శుభంతో ఆజ్ఞాః సమర్పయామి. కాకినాడ జిల్లా జగ్గంపేట లాఠీ పట్టాల్సిన చేతులతో చీపుర్లు పట్టిన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్, వైఆర్కే మరియు ఎస్ఏ రఘునాథ్ రావు నిత్యం ఉద్యోగ భద్రతలో బిజీగా ఉండే జగ్గంపేట పోలీసులు సామాజిక బాధ్యతలు చేపట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి జగ్గంపేట పోలీస్ స్టేషన్ ఆవరణంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని పరిశుభ్రతలను శుభ్రం చేశారు. పోలీసుల సిబ్బంది హుషారుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ, కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఆదేశానుసారం ఈ స్వచ్ఛ భారత్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణని శుభ్రం చేసి కొబ్బరి మొక్కలను నాటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి. ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచ్లదే అని స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు. దక్షిణ భారతదేశంలో డిప్యూటీ సీఎం చేపట్టిన షష్ఠ షణ్ముఖ యాత్ర. ఆధ్యాత్మిక పర్యటన ముగిసింది. తమిళనాడులోని తిరుత్తరణి క్షేత్రం, మధురై కొలువైన అరుల్మిగు సొలేమలై మురుగన్ ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్. తుని పట్టణంలో వైసీపీని దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న మాజీ మంత్రి యనమల. మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి దాదాపు 10 మంది కౌన్సిల్ సభ్యులను టీడీపీలోకి ఆహ్వానించిన రామకృష్ణుడు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని ఆరోపించిన మాజీ మంత్రి దాడిశెట్టి. వైసీపీ పాలక పక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీలోకి చేర్చుకునే దిగజాడు రాజకీయాలు చేస్తున్నారన్న రాజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.